వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడంలో విద్యార్థులందరూ కదం తొక్కారు. ఉగాది కానుకగా పేదలకు సన్నబియ్యం పంపిణీ. ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమబొజ్జు పటేల్. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉదయం ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తర్వాత సాయంత్రం కుల మతాలకు అతీతంగా సేమియాని అందరికీ పంచిపెట్టారు. అలాగే ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా అసోసియేషన్ కి తెలియబరిచిన వెంటనే సహాయం చేయటకు ముందుంటామని సభ్యులు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయటకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ షఫీ, వైస్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, సెక్రటరీ ఎండి తాజుద్దీన్ బాబు, జాయింట్ సెక్రటరీ మహబూబ్ అలీ, ట్రెజరర్ మొహమ్మద్ ఇక్బాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ హరుణ్ రషీద్, షేక్ అమీనా, ఆసిన్, షేక్ అబ్బాస్, అలీషా, షేక్ బసీరుద్దీన్, మొహమ్మద్ అలీ రాజా, అడ్వైజర్ ఎండి మదీనా వలీ, హాఫీజ్ సాహెబ్, షేక్ ఫాజలూర్ రెహమాన్, క్వాజా, మదీనా, డీలవర్, అత్తా ఉల్ రెహమాన్ గౌస్, రబ్బానీ, మోయుద్దీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మదీనా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా సాయంత్రం కుల మతాలకు అతీతంగా అందరికీ షర్బత్ పంచుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మదీనా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని, మదీనా యూత్ తరపున గాజ్వాకలో అతిపెద్ద ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల ఆశీస్సులు ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌకత్ అలీ, షేక్ వాజా, ముజీబ్, ఇబ్రహీం తాజ్, అన్సర్ వలీ, మదీనా, సయ్యద్ అలీ, హబీబ్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇస్లామియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనితి రోడ్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా సాయంత్రం కుల మతాలకు అతీతంగా అందరికీ సేమియా పంచుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లామియా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని, ఇస్లామియా యూత్ తరపున గాజువాకలో అతిపెద్ద సెహారీ పార్టీ హుస్సేన్ స్ట్రీట్ లో ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల ఆశీస్సులు ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్, షఫీ, అలీబాయ్, లాలు, అజీం, సాజన్, గౌస్, షమి, అస్లాం, రిజ్వాన్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆవరణలోని హనుమాన్ దేవాలయం వద్ద సోమవారం భారీగా హనుమాన్ భక్తులు మాలాధారణ చేసినట్లు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యదర్శి సంకటనాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సుమారు 1105 హనుమాన్ భక్తులు మాలాధారణలను ధరించినట్లు ఆయన తెలిపారు. మాలాధారణ ధరించిన స్వాములకు అర్చకులచే పలు నియమ నిబంధనలు సూచించారు. గూడెం దేవస్థానం యందు భక్తులకు హనుమాన్ స్వాములకు ఎలాంటి ఇబ్బందులు చలివేంద్రం పలు ఏర్పాట్లను చేసినట్లు కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉగాది కానుకగా పేదలకు సన్నబియ్యం పంపిణీ ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమబొచ్చు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో జీసీసీ సెంటర్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమబొచ్చు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా తెల్ల రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం సార్ ఇంటికాడ తినే బియ్యమే ఎట్లుంటుందో పేదవాడు
పేదవాడు కూడా అట్లాంటి బియ్యం తినాలని సన్న బియ్యం ఇస్తున్నాడు. అర్థమైందా? సీఎం సార్ ఎట్లాంటి బియ్యం తింటాడు? సన్న బియ్యం తింటాడు కదా. ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యమే తినాలి, నేను కూడా అట్లాంటి బియ్యమే వాళ్ళు తినాలనే ఆలోచనతో సీఎం సార్ స్టార్ట్ చేసింది స్కీమ్. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. ఓకేనా? కాబట్టి మీరు చాలా ఈ బియ్యాన్ని అమ్మకం పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడంలో విద్యార్థులందరూ కథం తొక్కారు. ప్రభుత్వ రంగ సంస్థ భూములను కార్పొరేట్ పరం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. Yes, please! Murdabad! 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 Down, 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 down!